శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి రామ లక్ష్మణ భర్త స్థిరగిలిగా జన్మించాడయ్యా. ఆ మహాత్ముని యొక్క పూర్వ చరిత్రను వాల్మీకి మహర్షులు చక్కగా లిఖించారు. అయినా నాకు దోచినంత చెప్తానన్నాడు శుకదేవుల వారు. మహారాజా, రావణాది రాక్షసులు విర్రవీగిపోతే చిన్నబోయి దేవతలంతా వచ్చి విన్నవించుకున్నారు. బహుళార్థ సాధన ఉంటుంది రాముడు అవతరించడానికి. రాముడే కాదు, దైవం ఎప్పుడు కూడా మానవలోకంలో అవతరించాలంటే అనేక కోణాల్లోంచి చూస్తాడనమాట. ఏదో చిన్న అపత్రాంగాన్ని ప్రత్యక్షంగా పుట్టడు. రఘుమహారాజు ఒక్కోసారి కోరుకున్నాడు, విష్ణుమూర్తి ప్రసన్నమైతే, నాయనా రఘు ఏం కావాలో కోరుకుంటే, నాకు నీ కృపతో అన్నీ ఉన్నాయి, కానీ మా వంశంలో సూర్యవంశంలో నువ్వు జన్మించాలే పరమాత్మ అని అడిగాడు. పుడతాను పొమ్మన్నాడు. దశరథ మహారాజు గతజన్మంలో బ్రాహ్మడయి కార్తీక స్నాన ఫలాన్ని ఒక ప్రేతకు సమర్పించడంతో విష్ణుమూర్తి ప్రసన్నుడై, నాయనా బ్రాహ్మణోత్తమ ఏం కావాలో కోరుకుంటే, స్వామి నాకు నువ్వు కొడుకుగా పుట్టాలి అన్నాడు. వచ్చే త్రేతాయుగం లోపల నువ్వు రాజువై పుడతావు, అప్పుడు నేను నీ కొడుకుగా పుడతాను పొమ్మన్నాడు. బహుళార్థ సాధనంతో అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దితుండైనట్లో, అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణం శంభున బుట్టే మదంధరావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడు. ఆ ఘరితకున్ కౌశల్యకున్ సన్నుతాసమనైర్మల్యకున్ ధను సంసార సాబల్యకున్. యశోద మహారాజుకు ముగ్గురు భార్యలు. ఆయనకేం కర్మ, మనందరికీ ఉన్నారు ముగ్గురు భార్యలు. సవతల పోరాటం వాళ్ళక కింది మీద అవుతున్నాం మనం వాడితోనే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం రాగానే కోరికలు, తమోగుణం రాగానే నిద్ర, ఆలస్యం, అజ్ఞానం. సత్వగుణంతో జ్ఞానవంతులం అవుతాం. ఈ ముగ్గురు భార్యలు ఉండేట్టే దశరథుడు అంటే 10 ఇంద్రియాలు కలిగిన మనమంతా దశరథుడమే, మనదంతా దేహరామాయణమే. అప్పుడు ఆ దేవతల కోరిక మేరకు రావణాది రాక్షస సంహారం చేయడానికి కొరకై రాముడు అవతరించగానే ముక్కోడి దేవతలంతా కూడా పూలవాన కురిపించారు రామచంద్రుడి పైన. రామా శ్రీహరి రామ ధర్మస్వరూప శ్రీరామ, ధర్మస్వరూప శ్రీరామ, దైవలరామ రఘురామ, ధర్మస్వరూప శ్రీరామ. ధరణిల ధర్మము నిలుపుట కోరకై దశరథు నింట పూటితి వంట. ధరణిల ధర్మము నిలుపుట కోరకై దశరథు నింట పూటితి వంట. కౌసల్యా సతి నోముల పంట, కరుణామయుడవు నీవేనంట. కౌసల్యా సతి నోముల పంట, కరుణామయుడవు
నీవేనంత ఆర్తత్రాణ కరుణాభరణ కమల నయన హే ధర్మస్వరూప శ్రీరామ దైవలరామా రఘురామా ధర్మస్వరూప శ్రీరామా ముఖమున చిరునవ్వు మూపున విల్లు ముఖమున చిరునవ్వు మూపున విల్లు కోమల శ్యామల కోదండ రామ ముఖమున చిరునవ్వు మూపున విల్లు కోమల శ్యామల కోదండ రామ కామితదాయక కరుణాధామ కాములదాయక కరుణాధామ కొలిచేవారల కొంగు బంగారమ కొలిచేవారల కొంగు బంగారమ కోటి మన్మథాకార రూపమ గుంజపడిగ పురమందిర నిలయ కోటి మన్మథాకార రూపమ గుంజపడిగ పురమందిర నిలయ ధర్మస్వరూప శ్రీరామ దైవలరామ రఘురామ ధర్మస్వరూప శ్రీరామ రాజా రామచంద్ర భగవానికి 60 సంవత్సరాల తర్వాత సంతానం కలిగిందని ఎరిగంతు వేశాడు దశరథ మహారాజు. పుత్రోత్సాహం చేసినాడు. పుత్రుడు పుట్టాడంటే తండ్రికి అంత ఆనందం అన్నమాట. సచైల స్నానం చేసి భూసులందరికీ దాన ధర్మాలు ఇచ్చి మహాదానందంలో ఉన్నాడు. అలా దినదిన ప్రవర్ధమానుడై రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు నామకరణం చేసినటువంటి ఒక 4 పుత్రులు అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నారు. 10-11 ఏళ్ళు అయిపోయింది. అప్పటి సంవత్సరాలు గడిచిపోయినాయి. విశ్వామిత్రుల వారు రాగానే గమనించండి, రామాయణంతో రజోగుణం దూరం అయిపోతుంది. రామాయణం అంతా రజోగుణానికి సంబంధించిందే. కోరికలతో కొంపముస్తే నాయన అని చెప్తారు రామాయణం. ఆ విశ్వామిత్రుడు రాగానే దశరథ మహారాజు బాగా సంతోషమైన బాగా బాధ ఉన్నా కానీ మైండ్ పనిచేయదు. దశరథ మహారాజు సంతోషంలో ఉన్నాడు కదా, ఒక్కడు కాదు 4 కొడుకులు పుట్టారు. హే మహర్షి, మీ పెద్దల యొక్క కృపతోని సంతానం లేని నాకు ఒక్కడు కాదయ్యా, 4 పుత్రులు పుట్టారు మహామునీంద్ర. నమస్కారం చేసి, అయ్యా ఈ సంతోష సమయంలో మీరు ఏది కోరుకున్నా ఇస్తాను కోరుకోండి అంటాడు. పాపం పిచ్చాడు దశరథ. అన్నమాట తప్పకు మరి. ఆహా, సూర్యవంశంలో లేదయా తప్పడం. అయితేనా యజ్ఞం కాపాడడానికి నీ పెద్ద కొడుకు రాముని పంపు. బండబడ్డట ఈ దశరథ మహారాజు. అబ్బా అబ్బా అబ్బా, ఒక చెంప కొడితే పాలు, ఒక చెంప కొడితే నెత్తురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నట్టుంటే గెలప్రాయంలో కౌమారదశలో ఉన్న రాముని పంపుకుంటాం ఏమిటయా, నేను 1,00,000 సైన్యాన్ని తీసుకొని వచ్చిన యజ్ఞం కాపాడుతున్నాడు. నీలాంటి వాళ్ళు 10 మంది 10,000 సైన్యం వచ్చిన యజ్ఞాన్ని కాపాడలేరు. రాముని సంగతి నీకేం తెలుసు. బాగా వాగ్వివాదం అవుతుంది. కానీ అప్పుడు అంటాడు కదా విశ్వామిత్రుడు, ఛాన్స్ ఇస్తాడు, ఆప్షన్. ఏమిటది? నీ కులగురు వశిష్ఠ వారిని అడుగు. ఆయన పంపు అంటే పంపు, లేకపోతే నేను వాపసు వెళ్ళిపోతా, లేకపోతే శాపం పెడతాను ఇష్టం. అమ్ము వద్దయ్యా. పోతాడు. కులగురు ఏమైనా రికమెండేషన్ చేస్తాడని వశిష్ఠ వారిని అడగగానే వశిష్ఠుడు అంటాడు, దశరథ ఎంత పని చేసావు, ఇంత ఆలస్యం చేసావు కనుక ఒక్కడిని కాదు రామ లక్ష్మణుడు ఇద్దరిని పంపి. ఈ గడపాళ్ళంతా ఒకటేనా? ఏం సెక్షన్ అమ్మ, ఇదేమిటో ఈయనేదో రికమెండేషన్ చేస్తాడంటే ఈయన కూడా అట్లాగే చేశాడే. ఈ ఆలస్యం చేస్తే భరత శత్రుఘ్నుని కూడా పంపంటాడని. అంటే అప్పుడు రామలక్ష్మణుల యొక్క తత్వాన్ని, రామతత్వాన్ని విశదీకరించి చెప్తాడనమాట ఆ యొక్క వశిష్ఠ వారు. చెప్పగానే వెళ్ళి శవరక్షార్థము తండ్రి పంపదని విశ్వామిత్రుండు తోడరాగా అవలీలందును మాడే రాముడదై ఉండై బాలుడై సంపజ్జీవితాటకన్ నాటకన్. విశ్వామిత్రుని వెంబడి వెళ్ళి యాగ సంరక్షణలో పడ మారీచ సుబాహులను అక్కడే చంపి మారీచుడిని 100 యోజనాల దూరం సముద్రం ఒడ్డుకు మారేశాడు. అప్పటి నుంచి మారీచుడికి రాన్న రత్నమన్న రథమన్న రాజన్న రకారం ఏది పలికినా వాడి గుండెలో దండబడుతుండే. అప్పటి నుంచి రామ 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 రామ.
మారీచుని మనుగడకే మహిమాన్విత మంత్రం ఇది శ్రీరామ రామేతి మంత్రం. శ్రీరామ రామేతి మంత్రం సదా సదా శివుడు ధ్యానించే తారక మంత్రం. శ్రీరామ రామేతి మంత్రం. పవనసుతుడు ప్రార్థించే పావన మంత్రం ఇదే. సీతమ్మ ఎదలోని చిద్గన మంత్రం ఇదే. ఘనులకైన మునులకైనా జ్ఞానమొసగు మంత్రమిదే. శ్రీరామ శ్రీరామ రామేతి మంత్రం సదా సదా శివుడు ధ్యానించే తారక మంత్రం. మారీచుణ్ణి కూడా నీచుడైనప్పటికీ కూడా వాడిని కూడా ధరింపజేసింది రామనామం. ఎంత గొప్పదో చూడండి. కబంధుణ్ణి ఎవరైతే ఆయనకండి రాముడికి వాడు వీడం లేదు. ఎవడు ఒక్కసారి రామా నేను నీవాణ్ణి అంటే చాలనట వాడిని ఎప్పుడు కూడా మర్చిపోనయ్యా అంటాడు. అర్థత్రాణ పరాయణ బిరుదు 24 అవతారాల్లో ఒక్క రామచంద్రుడికి ఉంది. రాజా రామచంద్ర భగవానికి మారీచ స్వభావం దునిమి తాటకను వధించి మరి అలా బయలుదేరి వెళ్ళి కామాశ్రమం లోపల అహల్యాదేవికి శాపవిముక్తి గావించి మిథిలానగరంలో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. రామ పద అనంటే విశ్వామిత్రుల వారి వెంబడి కూడా మిథిలానగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి జనక మహారాజుతో చెప్పాడు రామలక్ష్మణుల యొక్క అవతార తత్వాన్ని. చెప్పగానే వెంటనే ఒక 300 మంది లాక్కొని వచ్చినటువంటి ఒక ధనస్సు శివధనస్సును తీసుకువచ్చి పెట్టారు. అక్కడ ఎంతోమంది రాజులు వచ్చారు. చూసి పారిపోయినాడు, వాడు లేపి పారిపోయినాడు, వాడు మీద వేసుకొని పడ్డాడు. రావణాసురుడు 20 చేతులు పెట్టి లేపి కింద పడ్డాడు, వెలిపిలో కొట్టుకున్నాడు. అయ్యో అయ్యో ఈ 10 తలకాయల జీవుడిని కాపాడేవాడేవాడు లేడా? ఇదంతా ఆనందరామాయణంలో ఉంటుంది, ఇందులో లేదు. కానీ చెప్తున్నా మీకు రామకథ అంటే అంత ప్రీతి. 3 మాటల్లో చెప్పచ్చు, కట్టే కోటి తెచ్చేయండి కానీ వద్దు. జయ శ్రీరామ్. ఆ విధంగా 300 మంది లాక్కొని వచ్చినటువంటి శివధనస్సును బాలకరీంద్రములీల చిన్న గున్నేనుగు చెరుకు కూడా ఎలా తెలుస్తుందో వెళ్ళి ఎనుమ చేస్తాను ఆ పడకను తెచ్చిపారేసినాడు రామచంద్రుడు. భూతలనాథుడు రాముడు పెళ్ళియాడే ప్రీచుండై పృథుగుణమణి సంఘాతం భాగ్యోపేరం సీతం ముఖకాంతి విజిత శితగద్యోతన్. మెరుపు తీగ కంటే అందంగా ఉన్నటువంటి ఒక అందాల రాసి ఆ సీతమ్మను వివాహం చేసుకున్నాడయ్యా. లక్ష్మణస్వామికి ఊర్మిళను మాండవీ సుత చేసిన భరతశత్రుఘ్నుడు కూడా పిలిపించి వాళ్ళు కూడా 4 కొడుకులకు పెళ్లి చేసుకుని హాయిగా అయోధ్యానగరం చేరుకున్నాడు. మార్గ మధ్యంలో భార్గవరాముని యొక్క గర్వభంగం చేసినాడు. అయోధ్యానగరానికి వచ్చి కొన్నాళ్ళు ఆనందంగా ఉన్నారో లేదో అప్పుడు దశరథ మహారాజుకు కోరిక కలిగింది. తన వెంట్రుకల్లో 2 తెల్ల వెంట్రుకలు రాగానే నాకు వార్ధక్యం వచ్చింది, నా కొడుకు పట్టం కడతానని ప్రజలందరిని అడిగితే ఆహా రాముని కట్టండి అన్నారు వాళ్ళంతా. రామ పట్టాభిషేకం ముహూర్తం పెట్టు గురుదేవా అంటే వశిష్ఠ వారు పుష్యమి నక్షత్రం నాడు ముహూర్తం పెట్టారు. రామా రేపే నీకు పట్టాభిషేకం అన్నాడు వశిష్ఠ వారు. ఎందుకైనా మంచిది ఉపవాసం ఉండమంటే ఉపవాస దీక్షలో కూడా ఉన్నాడు రామచంద్రుడు. ఈ విషయం గూని మందరకు తెలిసింది. కైక యొక్క తల్లిగారింట్లోంచి పంపించాడు ఆయన పాపం కేకయ్య రాజు. ఆ గూని మందర విన్నది, పోయి మందరకు బోధ చేసింది, కైకకు బోధ చేసింది. దాసిదాని నువ్వు దాసిదానివి ఎందుకు, కౌశల్య పట్టపురాణి, దాని కింద నువ్వు దాసివి, నీ కింద నేను దాసిని, నీ బతుకు పాడగాను అని దాని మైండ్ వాషవుడు చేసి కైక వరాలు కోరుకునేట్టుగా చేసింది. తద్వారా పాపం రామచంద్రుడు సుమంత్రుడు రథం తీసుకుంటే బయలుదేరి వెళ్ళి గంగానది దగ్గర వచ్చేవాడు. గుహుడు వచ్చాడు ఎదురుగా, స్వామి ఆవు బాంచర్ని దండం పెడతారు రామచంద్ర, ఒక్కసారి శుభ్రంగా నీ పాదాలు కడుగుతానయ్యా, ఎందుకంటే నావ మీద కారు పెడితే బండే భామ ఇందట, మరి ఈ భావం ఏమవుతుందో నా పడవ ఏమవుతుందో, ఈ దండం పెడితే ఒకసారి కాళ్ళు కడిగి పడవెక్కించుకొని మొదటికి సీతమ్మనెక్కించి ఆ తర్వాత రాముడికి ఆ తర్వాత లక్ష్మణస్వామికి పడవలో కూర్చున్నారు. అప్పుడు గుహుడు నారాయణమూర్తి ఒక దర్శన భాగ్యం దొరికింది కదా ఆ గురునికి. ఆ గుహుడు అంటున్నాడు,
రామ రామ హరి అంటి శరణంటి దరిజర్చుకొనుమంటి ఇకనైనా దయరాదేమి హే రామ ప్రభు ఇకనైనా దయరాదేమి హరి అంటి శరణంటి దరిజర్చుకొనుమంటి ఇకనైనా దయరాదేమి హే రామ ప్రభు ఇకనైనా దయరాదేమి నీదు స్మరణం పాపహరణం నీదు చరణం మాకు శరణం నీదు స్మరణం పాపహరణం నీదు చరణం మాకు శరణం నీ దివ్య చరితం ఆనందభరితం నీ దివ్య చరితం ఆనందభరితం అదే మాకు కావాలి అందించు నిరతం సారహీనం ఈ సంసారం నీదే భారం మేఘశ్యామం సారహీనం ఈ సంసారం నీదే భారం మేఘశ్యామం కోదండ రామ కోమల శ్యామ కోదండ రామ కోమల శ్యామ ఉండాలి మా వెంట బ్రహ్మాండ రూప హరి అంటే పుణ్యుడు రామచంద్రుడట వాయుముదంబునగంచె దండకారణ్యము తాపసోత్తమ శరణ్యము ఉద్దత బర్హి బర్హలావణ్యము గౌతమీ విమలవఃకణ పర్యటన ప్రభూత సద్గుణ్యము ఉల్లసత్తరుని కుంజవరేణ్యము అగ్రగణ్యము పుణ్యుడు రామచంద్రుడట వాయుములంబునగాంచే గౌతమీ నది ప్రవహిస్తుంటుంది. అల్లారుకు ముదుగ సుఖపికాలు నెముళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం లోపల లక్ష్మణస్వామి పర్ణశాల నిర్మాణం చేసినాడు. పర్ణశాలలో అయోధ్యలో ఉన్నట్టుగా ఉన్న రామ లక్ష్మణ సీతల దగ్గరికి ఒక్కనాడు రావణాసురుని యొక్క చెల్లెలు చుప్పనాది వచ్చిందయ్యా రాజా. రామచంద్రుని యొక్క పాదాల అచ్చులను చూసి మోహించిపోయి మదన మదన శ్యామసుందర దాంతోనేం భోగిస్తావయ్యా, నాతో రవించు, నేను ఏ రూపమైనా పొందుతాను అనగానే చిరునవ్వు నవ్వి రాముడు అన్నాడు, లక్ష్మణ్ణి చూపించినాడు. తద్వారా లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసి పంపించినాడు. లంకకు వెళ్ళి రావణ ముల్లోకాల్లో వెతికిన దొరికినటువంటి యొక్క రాముని భార్య సీతమ్మట అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు కొడుకులట రాముడట లక్ష్మణుడట. రాముని భార్య ఉంది సీత. ముల్లోకాల్లో కూడా అటువంటి అందవది లేదు. ఆమెను ఎత్తుకొని వచ్చి నీకు వివాహం చేద్దామని పోతే నా గది గిట్లయింది రావణ. చూసారా ఎలా అంట పెట్టిందో. వాడు మొదలే కోచి ఇది కళ్ళు పోసింది. ఇంకేమని మారీచును తోలిచ్చినాడు. మాయలుడి రూపంలో మారీచుడు వచ్చాడు. మరి రాముడిని పంపింది సీతమ్మ. ఇక్కడ మళ్ళీ కోరిక సీతమ్మది. రామచంద్రుడి కంటే అందమైంది గొప్పది ఏముంటుందండి? కోటి మనమదాకారుడు పూసా మోహన రూపుడు కదా. అటువంటి రాముని మర్చి నాకు అందమైన బంగారు లేడి కావాలి, నీ దిక్కుమాల బంగారు లేడి. అదే మాయ. ఆ బంగారు లేడి కోసం రాముడు పోగానే అక్కడ వాడికి రాముడు చెప్పినాడు కదా, అంటే హా లక్షణ హా సీత అనుకుంటూ సావర కొడుకు అంటే అలాగే చెప్పాడు. హా లక్షణ హా సీత అనుకుంటూ వరకు ఇక్కడ సీతమ్మ కఠినమైన మాటలు మాడి లక్ష్మణస్వామిని పంపించడం, తద్వారా మారిచి అక్కడ చావడం, వచ్చేవారు పర్ణశాలలో రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళడం అన్నీ జరిగిపోయినాయి. అప్పుడు పాపం రామచంద్రుడు లక్ష్మణ సహితుండై రామచంద్రుండు సీతన్ వెలగి అరుదెంచి నిజకాల సహితుండైన జటాయునకు పరలోక క్రియలు గావించి జటాయు జనక మహారాజు దశరథ మహారాజు చేసినటువంటి సంస్కారం ఆ యొక్క జటాయు కూడా చేసినాడు రామభద్రుడు. ఋష్యమూఖమున కుంజని పంపా సరస్సులో మంచినీళ్లు ద్రావి అక్కడ శబరిని అనుగ్రహించి ఋష్యమూఖానికి వెళ్ళి సుగ్రీవునితో స్నేహం చేసి వారిని సంహారం చేసి అనేక సైన్యాన్ని కూడా తీసుకొని శుభముహూర్తంలో పడగదిలి సముద్రం దగ్గర చేరుకున్నాడు రాముడు వానర సైన్యంతో. వచ్చేవరకు సముద్రం తరంగాలు లేస్తూ ఉన్నట్ట. అంతెత్తంత తరంగాలు లేస్తూ ఉంటే 3 రోజులు ధర్మసేనుడైనాడు రామభద్రుడు. మర్యాద పురుషోత్తముడు కదా, వర్ణమంత్రాలు చదువుకుంటూ స్తోత్రం చేసినా కానీ అంతెత్తంత తరంగాలు లేస్తున్నాడు. అప్పుడు చూశాడు లక్ష్మణ కోదండవంతుగా
ఆ కోదండం తీసి ఎక్కువ పెట్టాడు ఒక్కసారి. ఎక్కువ పెట్టంగానే గడగడ అనుకుంటూ వచ్చాడు సాగరుడు. రామా రామా ఓ కాకుచ్చకులేశ ఓ గుణనిధి ఓ దీనమందారా నీ కోపంబుననుకు నేనెంతవాడ జడదిన్నేను నీవేమో భూరాజువే లోకాధీశుడవాదినాయకుడవు ఈ లోకంబులెల్లప్పుడు నీ కుక్షిన్ ప్రభవింపుచుండు అడగుం నిక్కంబు రామభద్రా. కాకుత్సకులేశ రామభద్ర పూసామోహన రూపాన్ని చూసి ఆజానుబాహుడ వరవిందనేత్రుడైన నీ దివ్య రూపాన్ని చూసి ఆనందపరవశంతో తరంగాలు లేశానే కానీ నీ మీద కోపం కాదు రామభద్ర. నీ వానరులలో నరుడనే వాడున్నాడు, వాని చేత సేతువు బంధించు. వాడు ఏది నీళ్ళలో వేసినా తేలి ఉంటుంది ప్రభువు అనగానే నరుని పిలిపించి వాడు ముట్టుకోగానే నీళ్ళలో వారేస్తే 5 రోజుల లోపల 100 యోజనాల సేతు నిర్మాణం చేసినారు. లంకానగరం చుట్టూ వాన సైన్యం వేడబెట్టించింది, రగ్గలు పెట్టించి మరి సైన్యం అంత సమాయత్తం చేసుకున్నాడు. రావణ బ్రహ్మ పంపించినటువంటి కుంభని కుంభతుమ్రాక్ష విరూపాక్ష సురంతక నరంతక దుర్ముఖ ప్రహస్తమాకాయ ప్రముఖులైన వాళ్ళందరినీ చంపినారు. వాన సైన్యంలో ఉన్న సుగ్రీవుడు, మరి అంగదుడు, ఆంజనేయులు. కుంభకర్ణుని చంపినాడు రామభద్రుడు, ఇంద్రజిత్తుని చంపినాడు లక్ష్మణస్వామి. తన వాళ్ళందరూ పోయిన తర్వాత రథం వేసుకొని వచ్చాడు రావణాసు బ్రహ్మ. రామా యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు దేవతలే నన్ను ఏం చేయలేరు, సామాన్య మానవుడు నువ్వేం చేస్తావని విరవేగుతున్నాడు. ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకున్నారు. అప్పుడు రాముడు అన్నాడు, రావణ ఏమంటున్నావు? చెప్పలత్తంబునటాగి హేమ మృగం సంప్రీతి బుత్యంసుడో కపట బ్రాహ్మణమూర్తివై అబలనాకంతార మద్యంబునం దబలాపించుటయో కాదు మదీయ దివ్యామోగ బాణాగ్ని సంతపనం వేగది వర్చువాడవు దురంతం దంతయుం రావణ. చాటుమాటున దాగి మగవాళ్ళు లేనప్పుడు మాయలువన్నీ ఆడవాళ్ళని ఎత్తుకపోవడం అనుకున్నావా? పనరగల నా రామబాణాన్ని ఎలా తట్టుకుంటావో తట్టుకోమని ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకొని యుద్ధం ప్రారంభం చేశారు. ఎన్ని రోజులు చేసినా కానీ పరీక్ష మహారాజా రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటయ్యా. వీటి తలకాయలు కింద పడుతున్నాయి, మళ్ళీ మొలుస్తున్నాయి, కింద పడుతున్నాయి, మళ్ళీ అతుకుతున్నాయి. అప్పుడు విభీషణుడు వచ్చాడు. రామా వీడికి బ్రహ్మ వరం ఇచ్చాడు, లోపల అమృత భాండం ఉందయ్యా, బ్రహ్మాస్త్రంతో వేయి నావిలో. మా భ్రాతృద్రోహి విభీషణుడు, పితృద్రోహి పరశురాముడు, పితృద్రోహి ప్రహ్లాదుడు, మాతృద్రోహి పరశురాముడు, గురుద్రోహి చంద్రుడు, నలుగురు భాగవతోత్తములే. కానీ ఎప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి. ఆ స్టేట్మెంటే భారతంలో ఇస్తాడు కృష్ణ పరమాత్మ. అధర్మాన్ని అధర్మంతో జయించకపోతే అధర్మాన్ని నువ్వు ధర్మంతో ఎలా జయించగలవు? వాడు ధర్మం పాటిస్తే నువ్వు ధర్మం పాటించవచ్చు, కానీ వాడు అధర్మంలో ఉన్నాడు కదా, నువ్వు అధర్మంతోనే వాడిని వేధించాలి. అలా రావణ సంహారం జరిగింది. జామ పాపం ఆ మండోదరి వచ్చి చాలా దుఃఖపడింది, మిగిలిన భార్యందరూ కూడా ఏడ్చినారు. ఆ తర్వాత విభీషణుడికి సామ్రాజ్య పట్టాభిషేకం కట్టితే పుష్పకం వచ్చింది. రామా కుబేరుని జయించి రావణి పాలైన రావణ్ణి జయించావు కనుక నేను నీదాన్ని అంటే పద అయోధ్యకన్నాడు. విభీషణుడు వచ్చాడు. వానర సైన్యం అందరూ ఆ యొక్క విమానంలో కూర్చున్నారు. పుష్పక విమానం ప్రత్యేకత ఏమిటంటే ఎంతమంది ఎన్ని లక్షల మంది కూర్చున్న ఒక్క సీట్ రిజర్వేషన్ ఎప్పటిది. మొత్తం సంపూర్ణ తీర్థయాత్రలని తిరుగుతాడనమాట ఆ యొక్క విమానంలో కూర్చొని. అటువంటి విమానంలో అందరూ కూర్చున్నారు. సీతకు మార్గ మధ్యంలో అన్ని చూపుకుంటూ వచ్చాడు. సీతను శుద్ధ్రాలను చేసి అగ్ని ప్రవేశం చేయించి ఎత్తుకొని ఆ యొక్క విమానంలో తీసుకొని వచ్చి నందిగ్రామంలో కూడా భర్తుని పాలకలు తీసుకొని భర్తుని కూడా ఎక్కించుకొని అయోధ్య నగరానికి చేరుకున్నారు. అప్పుడు వీధులన్నీ శుభ్రంగా చేసి 14 సంవత్సరాల తర్వాత పరమాత్ముడు వస్తున్నాడని మంచిగా శోభాయమానంగా అలంకరించారు అయోధ్య నగరాన్ని. పుష్ప విమానం సూర్యభగవాన్ లాగా వస్తుంటే మేడల మీదకి ఎక్కి అయోధ్య నగర వాసులు, ముఖ్యంగా స్త్రీమతల్లులు, పుణ్యవతులు అందరూ కూడా చేరి వెళ్తూ చూపుకుంటుంటున్నారు. ఆహా ఇక చూడుండే ఇతడే రామనరేంద్రుడు, రాజా రామచంద్రుడు ఈయనేనమ్మా, ఇతడే రామనరేంద్రుడు. ఈ అబలక ఇంద్రారి ఖండించే
అల్లతడే లక్షణుడాతడే కపివరుండా పొంతవాడే మరుచ్యుతుడు ఆ చెంగటం విభీషణుడటంచు చేతులం చూపుచున్ మరి సతులెల్ల పరికించి చూచిరి పురీ సౌధగ్రభాగంబులన్ నరేంద్ర. రాజా రామచంద్రుడు అతడేనమ్మా, ఆ పక్కకున్నది అందాల భరణి మెరుపుతీగ సీతమ్మ. ఆ సీతమ్మ కోసమే రావణ బ్రహ్మను సంహారం చేసినాడు రామభద్రుడు. ఆ పక్కకున్నవాడే లక్షణుడు, ఆయన విభీషణుడు, ఆయనే అంగదుడు, వాడే ఆంజనేయుడు, వాడే సుగ్రీవుడు అంటూ చేతులు చూపుకుంటూ ఆనందపడవలసినారు అందరూ అయోధ్యవాసులంతా. మహారాజా దిగి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి తల్లులందరికీ నమస్కారం చేసి తర్వాత కౌశల్యాసతికి నమస్కారం చేశాడు. అది మర్యాద. నీ కన్న తల్లికి నువ్వు నమస్కారం చేయడం గొప్ప కాదు. కైకకు సుమిత్రకు మొదటి నమస్కారం చేసి కౌశల్యకు నమస్కారం చేశాడు. బ్రాహ్మణోత్తములకు వంగి నమస్కారం చేశాడు. స్నేహితులను కౌగలించుకున్నాడు. సేవకులకు ఆశీర్వాదం ఇచ్చినాడు. అందరికీ ఆనందాన్ని కలిగించినాడు అందాల రాముడు. కౌశల్యాదేవి సీతమ్మను కూర్చొని పెట్టుకొని మా ఇంటి దీపం మళ్ళీ మా ఇంటికి వచ్చిందని ఆనందపరవశురాలు అయిపోయి 7 వారాల సొమ్ములు పెట్టి పట్టుబట్టలు కట్టింది. వశిష్ఠ వారు వచ్చి సప్త సముద్రాల జలాన్ని తెప్పించి స్నానం చేయించి మంగళ స్నానం చేయించి జటాబంధాలను కత్తిరించి పట్టువస్త్రాలు కట్టించి 60 మంది సూర్యవంశరాజులు పరిపాలించిన ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు దశరథ మహారాజు కుమారుడైనటువంటి ఒక రాముణ్ణి. పరీక్ష మహారాజా ఆ విధంగా వశిష్ఠ వారు వేదమంత్రాలతోని అభిషేకం చేసి, హే రామా, పవిత్రమైన సూర్యవంశంలో రాజులందరూ పెట్టుకున్న ఈ కిరీటం, రాజులందరూ కూర్చొని పరిపాలించినటువంటి సింహాసనం, నవరత్నోజ్వల కాంతివంతమిది, ధన్యం భైన సూర్యందయోద్భవరాజన్యులు మున్ను దాల్చి గరిమన్ పాలించిరే భూమి, సంస్థవనీయంబగునీ కిరీటము శిరోధర్యంబుగనీ గీయడం భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా. రామరాజ్యం లక్ష్మణస్వామి చిత్రం పట్టుకున్నాడు. భర్తలు శత్రుఘ్నుడు వింజాములు విసురుతున్నారు. మరి ఆంజనేయ స్వామి పాదాలు చుతున్నాడు. తాంబూలం వేస్తే ఉమ్మేయడానికి జాంబవంతుడు తాంబూలం పట్టుకున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడు పక్క ఉన్నాడు. ఏ సలహా చెబితే ఆ పని చేయడానికి వంటగా. వామే భూమి సుత, పక్కకు సీతమ్మ. పూజ్యమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రామచంద్రుడు. రామచంద్రుని రాజ్యం లోపల 4 గూఢాచారులు రాత్రి వెళ్ళి ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి రాముడికి ప్రజలు ఏమనుకుంటారో రాజ్యాన్ని గురించి చెప్పాలి. ఒకనాడు భద్రుడనేవాడు వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు భద్ర అంటే, రామా తాగుబోతు అని మాట కూడా చెప్పడమేనా అంటే చెప్పాలి. వాడేమన్నాడు చెప్పు, భయమే ఉంది. రామా ఏం లేదు, భార్యను విడిచిపెడితే వాడి మామ వచ్చి, ఏమిరా నా బిడ్డ తప్పు చేయిందే నువ్వు అది చేస్తున్నావు, మేము రాముడి దగ్గరికి పోయి మేము పంచాయతీ చెప్పని అడుగుతాం అనగానే, చెప్పుకోండి నాకేం భయమా, ఆయన పరిపాలించే రాజు కనుక 12 సంవత్సరాలు అక్కడ 12 నెలలు లంకలో ఉన్నటువంటి సీతమ్మను ఏరుకుంటాడు కానీ నేను ఆ పిచ్చిరాముని కాదు అంటాడు. ఈ వార్త చెప్పగానే వాడికేం తెలుసు సీతమ్మ సంగతి అనుకొని లక్ష్మణస్వామితోని గర్భిణి అయినటువంటి సీతమ్మను వాల్మీకి పర్ణశాలలో పెట్టమని పెంచినాడు. లక్ష్మణస్వామి వెళ్ళి వాల్మీకి పర్ణశాలలో పెట్టగానే గర్భవతిగా ఉన్నది కదా, కొన్నాళ్ళకే 2 పిల్లలు మగపిల్లలన్నది కుశలవులు అని నామకరణం చేసినాడు. మరి ఆ తర్వాత 5 సంవత్సరాలకు ఉపనయనం చేసి వాళ్ళకు చక్కగా రామకథ గానం చేసేటువంటి ఒక ప్రయోజనం చేసినాడు వాల్మీకి మహర్షి. 11 ఏళ్ల పిల్లవాళ్ళు అయినారు అందరూ ఆ కుశలవులు ఇద్దరు. ఒక్కనాడు రాముడు చేసే యజ్ఞానికి వాల్మీకి మహర్షి వీళ్ళని తీసుకొని వెళ్ళాడు. పగలేమో యజ్ఞం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమం, రామాయణ గానం, నృత్యం, గానం, కుశలవుల ప్రోగ్రాం నడుస్తుంది. రాముడు, కౌశల్య, సుమిత్ర, కైక, అయోధ్యవాసులు అందరూ కూర్చొని ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారయ్యా పరీక్ష మహారాజా. రామాయణం వింటే కరుణారసం కదా, దుఃఖం రానివాడు ఉండడు. ఎలా ఉంది మరి వాతావరణం? రామాయణం గానం చేస్తున్నారు కుశలవులు. వట్టి మాకులు పల్లవింపన వారి అయి మధుదారతాన్, వట్టి మాకులు పల్లవింపన వారి అయి మధుదారతాన్, ఉటవాడిన వారి పాటకు ఉర్వరాధిపుడున్ ప్రజల్, బిట్టు సంతత మందిరయ్యడ ప్రీతి కన్నుల బాష్పముల్, బిట్టు సంతస మందిరయ్యడ ప్రీతి కన్నుల బాష్పముల్, దొట్ట నౌదలలు చివారల
దొట్టతౌ తలలూచి వారల తోడి మాకువ ఉట్టగా పట్టి మాకులు పల్లవింపన వారి మధుదారద ఎండిపోయిన చెట్లు ఎగురుస్తున్నామండి. ప్రతి వాళ్ళు తలకాయలు ఊపుకుంటూ ఆనంద బాష్పాలు గార్చుకుంటూ రామకథను విన్నారు. రామచంద్రుడు కూడా ఆనంద బాష్పాలు గార్చాడండి. అటువంటి ఒక రామకథ అంతా అయిపోయిన తర్వాత మెల్లగా రాముడు వచ్చాడు కుశలవుల దగ్గరికి. చిన్ని అన్నలారా, సీతాంశముఖులారా, ఎంత అందంగా ఉన్నారు మీరు. ఇంత అందమైన దేహానికి మీ తల్లిదండ్రులు ఎవరు చిన్ని తనయులారా? తల్లిదండ్రులు ఎవరు చెప్పుడి ధన్యులారా? మేము వాల్మీకి శిష్యులం, రామకథ ఇవ్వడానికి వచ్చామన్నారు. అంతే, వాళ్ళ శిక్షణ అలా ఉంది. రేపు తెలుస్తుంది అనుకుంటూ బుగ్గగిల్లుకుంటూ వెళతాడు రామభద్రుడు. ఆ మరునాడు వాల్మీకి మహర్షి వచ్చి సీతమ్మను కుశలవులను రాముని చేతిలో పెట్టి, రామా రామా సీతశుద్ధురాలు చిత్తవకర్మంబులందు సత్యమూర్తి అమల చరిత పుణ్యసాధ్వి విడువబోలదగదు సాధ్విని చేకొను రవికులాబ్ది చంద్ర రామచంద్ర సీతశుద్ధురాలు చిత్తవకర్మంబుల అమల చరిత. రామా, మనోవాక్కాయ కర్మలతో నిర్మలమైన హృదయంతో ఎల్లప్పుడూ రామనామాన్ని స్మరిస్తూ నీ పాదాలు ఆశ్రయించిన పుణ్యసాధ్వి సీతమ్మ, ఇక నీ కొడుకులు అని కుశలవులను సీతమ్మను అప్పచెప్పితే ఆ యొక్క సీతమ్మ వీర శృంగార రామావతారాన్ని 24 గంటలు తనివిదీర చూసి ఆయన పాదాలకు నమస్కరించి మరునాడు తన తల్లిగారింటికి వెళ్ళిపోయిందయా పరీక్ష మహారాజా. తల్లిగారింటికంటే బొంబాయి ఢిల్లీ అనుకోకండి, భూమిలోకి భూసుత కదా. అప్పుడు పరబ్రహ్మస్వరూపుడైనప్పటికీ కూడా రాజా రామచంద్రుడు సామాన్య మానవులాగా ఏడ్చాడయ్యా పరీక్ష మహారాజా అంటున్నాడు సుఖదేవుల వారు. ఏడ్చాడా? అవును. ఉదితా సీతాయటికి మరచితీవు మనలో మోహంబు జింతింపవే నీ వదనంభోజము చూపవే జానకి నీ మృదువు వాక్యంబు వినిపింపవే తుదిశేయం దగదంచు ఈశ్వరుడై దుఃఖించే భూపాలుడు ఆపదగాదే ప్రియురాలింబాసిన ఎడా భావింపయ వారికి ముదితా సీత. అలా దుఃఖించాడు. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి సీతమ్మ పోయి భూరివరం వెళ్ళిన తర్వాత కూడా కుశలవులకు పట్టం కట్టి 2,000 సంవత్సరాలు బ్రహ్మచర్యంగా ఉండి అనేక యజ్ఞాలు క్రతువులు చేసి అంటే మొత్తం 13,000 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు రామభద్రుడు. అందుకే రామనామం ప్రాచుర్యం పొందినంత మిగిలిన అవతారాలు ఏవి కూడా కాలేదండి. మనకు ద్వాపర యుగం కనుక కృష్ణ పరమాత్ముడు 2 గానాలు చేశాడు కనుక అందులో మన పుణ్యాన ఒక గానం దక్కింది మనకు, గీతాగానం. 125 సంవత్సరాలు కృష్ణస్వామి జీవించాడు ద్వాపరయుగం కనుక. సత్యయుగం కనుక అప్పుడు హరిశ్చంద్రుని యొక్క కాలం లోపల అప్పుడు 1,00,000 జీవించేవాళ్ళు సత్యయుగంలో. త్రేతాయుగంలో 1000, ద్వాపరయుగంలో 100, కలియుగంలో 10. అది ఆయు ప్రమాణం అన్నమాట. పరీక్ష నరేంద్ర, ఆ కోదండ కోమల శ్యామునికి ఆ రామచంద్రుడికి పుంసా మోహన రూపునికి నిరంతరం నేను నమస్కారం చేస్తానయ్యా అన్నాడు శుకదేవుల వారు. అయ్యా 60 మంది రాజులు రామచంద్రుని తర్వాత పరిపాలించారు. రామచంద్రునికి పూర్వం మొదలు కూడా 60 మంది రాజులు పరిపాలించారు. మధ్యలో మాధవుడైన పరబ్రహ్మ స్వరూపం రామచంద్రుడు. ఆఖరి వాడు సూర్యవంశంలో నిమి చక్రవర్తి అయ్యా నరేంద్ర. ఆ నిమి చక్రవర్తితోని సూర్యవంశం అంతమైపోయింది.
శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.